ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క పాద పద్మములయందు మనం నిత్యము కూడా సాయంకాలమున మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు యథావిధిగా ఆచార్యుల వారి ద్వారా సంకల్పం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేర్వరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధానపరాయణం శాంతం జితేంద్రియం క్రోధం సశేషం ప్రణమామ్యహం. అరసంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణాత్మపతయేర్నస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వానిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే యథాశక్తి శ్రీమన్మహాభారత శ్రవణవృత్తిర్దదా శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. మనము నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం మహాభారత శ్రవణ విధిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో కొన్ని విషయాలను మాత్రం మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి అక్కడ వచ్చినటువంటి విషయం ఏమి అనంటే, అలంకరించబడినటువంటి కన్యను మనము దానం చేయాలి అని చెబుతూ వచ్చారు వివాహ ఘట్టంలో.
తత్సంబంధంగా మనం ఏం మాట్లాడుకున్నాము అని అంటే ఈ బ్రాహ్మ వివాహము, ఈ వివాహం అనేటటువంటిది ఏదైతే ఉందో అవి 8 విధములుగా ఉన్నవి. మొట్టమొదటి వివాహము బ్రాహ్మ వివాహము అని పేరు. దానిని ఏ విధంగా ఆచరించాలి అని అంటే అలంకృత్య కన్యాం ఉదకపూర్వాం దద్యాత్ ఏష బ్రాహ్మో వివాహ అని మనం చెప్పుకున్నాం. ఆ వివాహమే చాలా శ్రేష్టమైనటువంటి వివాహము. ఎందుకు అనంటే ఈ చక్కగా అలంకరింపబడినటువంటి కన్యను మనము దానం చేసినట్లయితే, అంటే అలంకరించినటువంటి కన్యను అనంటే ఈ ఆభరణములు ఏవైతే ఉన్నాయో బంగారు ఆభరణములను చక్కగా ఆ కన్యకు అలంకరించి, అలా అలంకరించబడినటువంటి కన్యను ఉదకపూర్వకముగా అంటే నీటిపూర్వకముగా మనము కన్యాదానం చేసినట్లయితే ఆ వివాహము బ్రాహ్మ వివాహం అంటారు. అలా వివాహం జరిగినటువంటి వారికి, ఈ వధూవరులు ఇరువురికి కూడా పుట్టినటువంటి పుత్రుడు, సంతానము ఏదైతే ఉందో ఆ పుత్రుడు ఇటు 12 తరములను, రాబోయేటటువంటి 12 తరములను, వీడు మొత్తము 12, 12, 24, వీడొకడు 25. ఈ 25 మందిని కూడా తరింపచేసేటటువంటి శక్తి ఆ పుత్రుడికి ఉంటుంది. అటువంటి కుమారుడే మనకు జన్మిస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఇది బ్రాహ్మ వివాహము యొక్క వైశిష్ట్యం. అందుకే వివాహ ఘట్టము ఎప్పుడూ కూడా, వివాహమనే కాదు ఏ సంస్కారమైనను కూడా, మన సనాతన ధర్మంలో ఒక సంస్కారం చెప్పారు అనంటే ఒక కేశ ఖండనం కావచ్చు, అంటే మనము తలనీలాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు, ఏదైనాను కూడా మనము ఉన్నంత వరకు కూడా వీలైనంత వరకు శ్రద్ధగా ఆ కర్మను ఆచరించాలి. ఉన్నది ఉన్నట్లుగా ఆచరించడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చూడండి, ఏదైనా సరే ఒక కర్మను మనం ఆచరిస్తున్నాము అనంటే 1 గంట దీనికి ఆ సమయం మనం కేటాయిస్తున్నాము అనంటే ఆ కర్మ పరిపూర్ణంగా దానికోసం మాత్రమే మనం కేటాయించాలి. ఆ తదుపరి ఇంకా ఏవైనా సరే వస్తే ఆ తరువాత సమయాన్ని దానికి కేటాయించాలే తప్ప మిగిలినటువంటి, ఉదాహరణగా మనం అధ్యయనం చేస్తున్నాం, లేదు ఏదైనా మహాభారత శ్రవణం చేస్తూ ఉన్నాం, లేదు ఏదైనా ఒక గణపతి పూజ, లేదు పుణ్యాహవాచనం చేసుకుంటూ ఉన్నాం, ఆ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏకాగ్ర చిత్తమై ఆ కర్మను మనం ఆచరిస్తే ఖచ్చితంగా ఆ కర్మ యొక్క ఫలం అనేటటువంటిది కలుగుతుంది. అలా లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా 4 రకములైనటువంటి కర్మల యందు ధ్యాస పెట్టి అసలు చేస్తూ ఉన్నటువంటి కర్మను మనం వదిలిపెట్టేసి యథావిధిగా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఈ కర్మ యొక్క ఫలము రాకపోగా దీనికి వైపరీత్యమైనటువంటి ఫలం కలిగి, ఇది కాకుండా సమయం అనేటటువంటిది వృధా అవుతూ ఉంటుంది. దీనివలన మనకేం ప్రయోజనం ఎటువంటి ప్రయోజనము కూడా లేదు. అందుకే ఏ సంస్కారమైనను కూడా మనం చక్కగా ఆ సమయం, ఆ సంస్కారానికి, లేదు ఆ కర్మకు, ఆ పనికి మనం వినియోగిస్తున్నాము అనంటే ఖచ్చితంగా ఆ గంట సేపు, లేదు 2 గంటలు, 3 గంటలు ఆ సమయము యందు మాత్రమే కేటాయించాలి. అలా కేటాయించి మిగిలినటువంటి పని తర్వాత చేసుకోవాలి. అలా ఎవరైతే చక్కగా ఆ బ్రాహ్మ వివాహ పద్ధతిగా కర్మను ఆచరించి వారి ఇరువురికి కూడా పుట్టినటువంటి పుత్రుడు ఇలా 25 మందిని కూడా వాడు తరింపచేస్తాడు అని మనకు శాస్త్రం చెబుతోంది. ఆ తదుపరి రెండవ వివాహం అంటే వివాహ అష్టవిధ వివాహములలో 8 రకములైనటువంటి వివాహంలో మొదటి రకము బ్రాహ్మ వివాహమని, ఆ తదుపరి రెండవ రక వివాహం ఏమి అనంటే ఋత్విజే వితతే కర్మణ దద్యాత్ అలంకృత్య సదైవః అని చెబుతున్నారు. అనంటే ఇక్కడ కూడా ఋత్విజే వితతే కర్మణి దద్యాత్, ఒక యజ్ఞయాగాది కర్మయందు ఒక ఋత్విజుడు ఉన్నాడు అనంటే ఆ ఋత్విజుడికి చక్కగా అలంకరించబడినటువంటి కన్యను దానం చేసినట్లయితే దానిని దైవ వివాహము అని పిలువబడుతుంది. అలా దైవ వివాహ పద్ధతిగా సంస్కరింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ భార్యాభర్తలు ఇరువురికి పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో తస్యాం జాతః, అతను దశపరాన్ పునాత్యుభయతః. ఉభయతః అంటే ఇటు మాతృవర్గాన్ని, ఇటువైపు పితృవర్గాన్ని,
అంటే తండ్రి యొక్క 10 మంది ముందు ఉన్నటువంటి 10 తరములు ఎవరైతే ఉన్నారో వారిని, రాబోయేటటువంటి 10 తరములు ఎవరైతే ఉన్నారో వారిని, మొత్తం 20, వీడు 21. ఈ 21 మందిని కూడా తరింపచేసేటటువంటి శక్తి వాడికి ఉంటుంది. ఇదే కాకుండా ఉభయత అని చెప్పడం వలన కేవలము తండ్రి వంశము యందు మాత్రమే కాదు, తల్లి వంశము యందు కూడా వీడు తరింపచేస్తాడు అని. అది బ్రాహ్మ వివాహం కావచ్చు, దైవ వివాహం కావచ్చు. ఇలా దైవ వివాహము ద్వారా సంస్కరింపబడినటువంటి పుత్రుడు తస్యాం జాతః యహ భవతి, ఎవరైతే పుడతాడో ఆ పుత్రుడు ఎవరైతే ఉంటారో అతను ఈ 21 మందిని కూడా తరింపచేసేటటువంటి శక్తి వాడికి ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. ఆ తదుపరి సహధర్మం చరత ఇది ప్రాజాపత్య. 3వ రక వివాహం ఏమి అనంటే ప్రాజాపత్య వివాహము. ఈ ప్రాజాపత్య వివాహము అనంటే ఏమిటి అనంటే సహధర్మం చరత. మరి ఇరువురుము కూడా కలిసి, అంటే భార్యాభర్తలు, వధూవరులు కాబోయేటటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇరువురు కూడా అనుకోవాలట, నేను వివాహం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ధర్మాన్ని ఆచరిస్తాను అని. పరస్పరము కూడా సహధర్మం చరత, మన ఇరువురు కూడా వివాహం చేసుకుని యథావిధిగా ధర్మకార్యాన్ని మనం చేద్దాము అని సంకల్పించినటువంటి వారై వివాహం చేసుకున్నట్లయితే వారిరువురికి పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వారు అష్టావరాన్ అష్టపురాన్ పునాత్యుభయత, రాబోయేటటువంటి 8 తరములను, ఆల్రెడీ ఉన్నటువంటి వారు 8 తరములు జరిగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 8 తరములను వారిని, వీడు మొత్తం 17 మందిని కూడా వీడు తరింపచేసేటటువంటి వాడు అవుతాడు అని చెప్పబడుతోంది. ఆ తదుపరి 4వ రక వివాహం ఏమి అనంటే గోమిథునం దత్వా ఉపయచ్చేత స ఆర్ష. ఆర్ష వివాహము అని పిలువబడుతోంది. ఆర్ష వివాహము అంటే ఏమిటి అనంటే గోమిథునం దత్వా, ఒక దూడతో కూడినటువంటి ఆవును మనం దానం చేసి వివాహం చేసినట్లయితే అలా వారిరువురికి కూడా పుట్టినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వారు సప్తావరాన్ సప్తవరాన్ అనంటే రాబోయేటటువంటి 7 తరముల వారిని, జరిగిపోయినటువంటి 7 తరముల వారిని, వీడు మొత్తం ఈ 15 మందిని కూడా ఉభయత అంటే మాతృత పితృతశ్చేతి అని వ్యాఖ్యానం ఉన్నది. అంటే తల్లి వర్గము నుండి 15 మందిని, తండ్రి వర్గము నుండి 15 మందిని, ఈ విధంగా వీడు తరింపచేస్తాడు. అలా తరింపచేసేటటువంటి వివాహ పద్ధతి ఏదైతే ఉందో దానిని ఆర్ష వివాహము అని పిలువబడుతుంది. ఇలా మొత్తం 4 అయ్యాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి వివాహము 5వ వివాహము. అది ఏమి అనంటే మిథ సమయం కృత్వా ఉపయచ్చేత సగాంధర్వ. మరి మనం ఇరువురుము కూడా నేను నీకు భార్యగా ఉంటాను, నాకు నీవు భర్తగా ఉండు అని వారి మనస్సులు ఇరువురు కూడా కలిసి చేసుకున్నటువంటి వివాహం ఏదైతే ఉందో దానిని గాంధర్వ వివాహము అని పిలువబడుతుంది. దీనికంటూ ఫలం అనేటటువంటిది ఏమీ చెప్పలేదు. ఆ తదుపరి ధనేన ఉపతోష్య ఉపయచ్చేత స ఆసుర. సరే, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఫలమో పండో ధనమో ఏదో ఒకటి వారికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కన్యను వివాహం చేసుకొని మనం ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానిని ఆసుర వివాహము అని పిలువబడుతుంది. సుప్తానాం ప్రమత్తానాం వా అపహరేత్ సపైశాచ. 7వ వివాహము ఏమి అనంటే సుప్తానాం ప్రమత్తానాం వా, వారి యొక్క స్థితిలో వారు లేనటువంటి సందర్భంలో, అదేవిధంగా వారు పడుకున్నటువంటి సందర్భంలో, అంటే తల్లిదండ్రులు కావచ్చు వారి బంధుగణం కావచ్చు, అలా ఉన్నటువంటి సందర్భంలో అపహరేత్, ఆ కన్యను తీసుకొని వచ్చి అపహరించి వివాహం చేసుకున్నట్లయితే దానిని ఏమంటాము అనంటే సహా పైశాచక, పైశాచిక వివాహము అని పిలువబడుతుందట. ఆ తదుపరి హత్వా భిత్వా చ శీర్షాని రుదతీం రుదద్భ్య హరేత్ స రాక్షస. రాక్షస వివాహము 8వ వివాహమట. ఆ రాక్షస వివాహం ఏమిటి అనంటే హత్వా భిత్వా చ శీర్షాని,
వారు తల్లిదండ్రులను కావచ్చు, లేదు వారి బంధువర్గములను కావచ్చు, వారిని ఏడిపిస్తూ, వారిని కొట్టి, అనేక విధములుగా వారిని ఇబ్బంది పెట్టి అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి కన్యను, అంటే ఆవిడకు కూడా, ఆ అమ్మాయికి కూడా ఇష్టం లేనటువంటి కన్యను తీసుకొని వచ్చి చేసేటటువంటి వివాహం ఏదైతే ఉందో అది రాక్షస వివాహము అని పిలువబడుతోంది, చెప్పబడుతోంది. ఈ వివాహములు ఏవైతే ఉన్నాయో, అంటే మొదటి 4 ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మ వివాహము, దైవిక వివాహము, ఆర్ష వివాహము, ఇంకొకటి ప్రాజాపత్య వివాహం. ఈ 4 వివాహములు ఏవైతే ఉన్నాయో, ఈ 4 వివాహములు అనేటటువంటివి శ్రేష్టమైనటువంటివి అని చెప్పబడుతుంది. ఆ తర్వాత చెప్పినటువంటి 4 ఏవైతే ఉన్నాయో, గాంధర్వ వివాహం కావచ్చు, లేదు పైశాచక వివాహం కావచ్చు, లేదు ఆసుర వివాహం కావచ్చు, లేదు రాక్షస వివాహం కావచ్చు. ఈ 4 కూడా శ్రేష్టమైనటువంటి వివాహములు కాదు, వాటిని మనం ఆశ్రయించకూడదు అని చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా చక్కగా అలంకరింపబడినటువంటి కన్యను మనం ఎప్పుడూ కూడా దానం చేస్తే ఈ విధమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు చక్కగా మహాభారత అంతర్గతంగా అవకాశం రావడం వలన ఆ ధర్మాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ఎత్కించిత్ ప్రయత్నం చేశాం. ఆ తదుపరి ఇంకా ఇక్కడ ఏమి దానం చేయాలి అని అంటే, కేవలం కన్యాదానం మాత్రమే కాదు, భవనాన్ని విచిత్రాన్ని, అనేకమైనటువంటి భవనములు దానం చేయవచ్చు. అంటే గృహదానం చేయవచ్చు, లేదు భూమి దానం చేయవచ్చు, లేదు వాసాంసి వస్త్రములను కూడా మనం దానం చేయొచ్చు, లేదు కాంచనం అంటే బంగారమునైనను మనం దానం చేయవచ్చు, లేదు వాహనాన్ని చ దేయాని, వాహనములను కూడా యథావిధిగా, అంటే యానం అది ఏదైనాను కావచ్చు, దానిని మనం దానం చేయవచ్చు. హయాహ మత్తాశ్చ వారణాహ. ఇక్కడ ఈ హయాహ అంటే గుర్రములు. ఆ గుర్రములు ఎటువంటి గుర్రములు అంటే బాగా మదమెక్కినటువంటి గుర్రములు. ఎంతటి బలాన్నైనా కూడా, ఎంతటి బరువునైనా కూడా అది మోసేటటువంటి శక్తి ఉన్నటువంటి గుర్రములను మనం దానం చేయాలి. అంతేకాని ఏదో లేతగా ఉన్నటువంటి చిన్న గుర్రములను దానం చేయటం, లేదు పూర్తి వృద్ధాప్యంలో ఉన్నటువంటి గుర్రములను దానం చేయటం చేయకూడదు అని దాని యొక్క తాత్పర్యం. హయాహ మత్తాశ్చ వారణాహ అంటే ఏనుగులను కూడా బాగా మదమెక్కినటువంటి ఏనుగులను దానం చేయాలి అని చెప్పబడుతోంది. ఇది కాకుండా శయనం శిబికాశ్చైవ స్యందనాశ్చ స్వలంకృతాః. శయనం ఒక పరుపు ఏదైతే ఉందో దానిని మనం దానం చేయవచ్చు. శిబికాహ అంటే రథము అని అర్థం. దానిని కూడా మనం దానం చేయవచ్చు. ఇంకా ఏమి దానం చేయవచ్చు అని అంటే, యద్యద్ గృహే వరంకించిత్ యద్యదస్తి మహద్వసు తత్తదేయం ద్విజాతిభ్యః ఆత్మా ధారాశ్చ సూనవః. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, యద్యత్ గృహే వరంకించిత్, మనకు వారికి గృహంలో ఏదైతే, ఏ ద్రవ్యమైతే అవసరం ఉందో, ఏ పదార్థమైతే అవసరం ఉందో, ఏ వస్తువు అయితే అవసరం ఉందో, ఆ వస్తువునంతా కూడా మనకు శక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని కూడా దానం చేయవచ్చు. యద్యత్ గృహే వరంకించిత్ యద్యదస్తే మహద్వసు. మనలో శక్తి ఉన్నట్లయితే మనం ఏదైనాను కూడా వారికి ఇవ్వవచ్చును. వారికి ఆ వస్తువుతో అవసరం ఉండాలి. అలా ఉన్నటువంటి వస్తువునైనను మనం ఇవ్వవచ్చును అని చెబుతోంది. చూడండి, అందుకేనేమో మనం ఎంత ఇచ్చినా సరే అన్నీ ఉన్నాయి కదా, అతని దగ్గర ఏదైతే, ఇప్పుడు కూడా మనం ఎక్కడికైనా ఒక వివాహం కావచ్చు, లేదు ఇంకేమైనా ఫంక్షన్స్కి మనం వెళుతూ ఉంటే మనం అంటాం, అందరూ కూడా ఒక్కొక్క గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. గిఫ్ట్లు ఇచ్చేటటువంటి సందర్భంలో మనం ఏం ఆలోచిస్తాం అని అంటే, వారికి గృహప్రవేశం అనుకోండి, ఆ గృహప్రవేశానికి ఏమేమైతే ఏ వస్తువులైతే అవసరమో ఆ వస్తువును ఇస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం తీసుకొని వెళ్ళిద్దాం. అందరూ గ్లాస్ కప్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నీ ఇస్తే అన్ని గ్లాసులతో వాళ్ళు ఏం చేసుకోలేరు కదా. కాబట్టి వారి ఇంట్లో ఏదైతే అవసరం ఉందో, ఏదైతే అవకాశం ఉందో, దీని ద్వారా అవకాశం ఉందో, అవసరం ఉందో దానిని మనం దానం చేద్దాము అని యథావిధిగా మనం ఇచ్చుకోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ కూడా చెబుతున్నారు, యద్యద్ గృహే వరంకించిత్ యద్యదస్తి మహద్వసు తత్తదేయం ద్విజాతిభ్యః ఆత్మా ధారాశ్చ సూనవః. వారందరూ కూడా, అంటే సపుత్ర భార్యా సహితుడై వీడు ఈ విధంగా దానం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. ఇంకా
ఈ శ్రోతలు ఏ విధంగా ఉండాలి అనంటే శ్రద్ధజా పరజాయుక్తం క్రమశస్తస్య పారగః శక్తితః సుమనాహృష్టః శుశ్రూషు అవికల్పకః శ్రద్ధజా పరజాయుక్తం. నిత్యము కూడా మనం ఈ మహాభారత ప్రవచనాన్ని మనం వింటూ ఉన్నాము అని అంటే దాన్ని ఎంతో శ్రద్ధగా వినాలట. ఇంకెక్కడా కూడా ధ్యాస పెట్టకుండా దీని యందే ధ్యాస పెట్టి ఈ మహాభారతంలో చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాచరణ మనం వీలైనంత వరకు చేస్తూ ఉండడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రమశః తస్య పారగః, అది కూడా ఏ విధంగా దీనిని మహాభారత శ్రవణం చేయాలి అని అంటే ముందు పర్వ ఏదైతే ఉందో మొదటి పర్వ తర్వాత రెండవ పర్వ తర్వాత మూడవ పర్వ, ఈ విధమైనటువంటి క్రమశః వాడు అధ్యయనం చేయాలి అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా శక్తితః సుమనాహృష్టః, ఈ మహాభారత అధ్యయనం చేసేటప్పుడు చెబుతూ ఉంటారు. శాస్త్రంలో ఇంకొక వాక్యం కూడా ఉంది. ఏమని అంటే యావద్వా మనసస్తుష్టి తావత్ కార్యం విచక్షణః. బుద్ధిమంతుడనేటటువంటి వాడు ఎప్పుడు కూడా వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం అనుకుందాం, మనం ఏదో శ్రవణం చేస్తున్నాం, మహాభారతాన్ని మనం వింటూ ఉన్నాం అని అనుకుందాం. అది ఎంతవరకు వినాలి అని అంటే యావద్వా మనసస్తుష్టి, నీ మనస్సు అనేటటువంటిది ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు. అంటే వారు చెప్పేటటువంటి వచనములు ఏవైతే ఉన్నాయో ఆ వచనములను నువ్వు అన్యమనస్కంగా లేకుండా ఏకాగ్ర చిత్తంతో నువ్వు ఎంతవరకైతే వినగలుగుతావో, ఆ కార్యం ఎంతవరకైతే నువ్వు చేయగలుగుతావో అంతవరకు చెయ్యి. నువ్వు కూర్చోవడానికి ఏదన్నా ఇబ్బందిగా ఉంది, లేదు ఇంకేమైనా సరే మనకు అవసరం ఉంది అని అంటే వెళ్ళి యథావిధిగా ఆ అవసరాన్ని తీర్చుకొని ఆ కార్యాన్ని ముగించుకొని మళ్ళీ వచ్చి యథావిధిగా కూర్చొని మనం మహాభారత శ్రవణం చేయాలి. ఈ విధంగా కర్మను ఏ కర్మైనను కూడా, అది నేను ఉదాహరణకి ఒక శ్రవణ కర్మగా చెప్పాను, మీరు అధ్యయనం చేయొచ్చు, ఇలాగే చేయవచ్చు. లేదు ఇంకొక కార్యం ఏదైనా సరే, ఇంట్లో పూజ చేస్తూ ఉన్నారు, ఇంట్లో దీపారాధన చేస్తూ ఉన్నారు, దీపారాధన చెయ్యటం, అక్కడ కూర్చొని స్వామివారిని ధ్యానం చెయ్యటమే మనస్సు ప్రశాంతత కొరకు. మనం అలా కాకుండా పక్కింటి వాళ్ళు ఏం చేశారు, ఎదురుంటి వాళ్ళు ఏం చేశారు, ఇంకొకరు ఏం చేశారు, వాళ్ళు నన్ను ఈ విధంగా అన్నారే అనేటటువంటి భావనలన్నిటినీ కూడా మనం ఇక్కడ తెచ్చుకొని దీపారాధన చేస్తే ప్రయోజనం ఏముంది? దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యమేమి? మన మహర్షులు, మన శాస్త్రకారులు మనకు ఉపదేశించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమి అని అంటే ఎప్పుడూ కూడా మనస్సుని సంతోషంగా ఉంచుకోవటం, సంతుష్టిగా ఉంచుకోవటం. మనస్సుకు ఇబ్బంది అయితే ఆ పని చేయకూడదు. మనస్సుకు ఇబ్బంది అని అంటే అది కూడా ధర్మబద్ధమైనటువంటిదై ఉండాలి. అంతేగాని ఎదుటివాడు ఏదో ఎదుగుతూ ఉంటే గురుగారు నాకు అది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను దాన్ని నాశనం చేస్తానంటే అది యుక్తం కాదు, అది ఉచితం కాదు. అలా కాదు. దాని యొక్క తాత్పర్యం ఏమిటి, మహర్షుల యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే ఎప్పుడూ కూడా మనం ఆలోచించేటటువంటి పని ధర్మబద్ధంగా ఉండాలి. అలా ధర్మబద్ధంగా ఆలోచించినటువంటి పని ద్వారా ఒక కార్యాన్ని మనం ఆరంభిస్తాం చూసావు, అది కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఈ విధంగానే ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉండాలే తప్ప ఒకరికి ఎప్పుడూ కూడా కీడు కలిగించేట్టుగా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే యావద్వా మనసస్తుష్టి, నీకు ఎంతవరకైతే మనస్సు అనేటటువంటిది సంతోషంగా ఉంటుందో అంతవరకు నువ్వు ఏ పనైనను, ఏ కార్యాన్నైనను నువ్వు చెయ్యవయ్యా అని మనకు శాస్త్రం చెబుతోంది. అందుకే ఇక్కడ కూడా శక్తితః సుమనా హృష్టః, నువ్వు మంచి మనస్సుతో నీకు ఎంతవరకైతే తృప్తి కలుగుతుందో అంతవరకు నువ్వు విను, నువ్వు అంతవరకు ఆచరించు, నువ్వు తెలుసుకున్నటువంటి ధర్మాల్లో ఎంత నీకు సాధ్యమవుతుందో అంత చేయడానికి ప్రయత్నించు అని చెబుతూ ఉంది. అది కూడా ఎలా ఉండాలి అంటే శుశ్రూషు అవికల్పకః, వికల్పం అనేటటువంటిది ఉండకూడదు. వికల్పం అంటే అరే నేను ఇది చదవాలా అక్కర్లేదా, ఈరోజు ఒక 10 శ్లోకాలని నేను వింటాను, ఈరోజు నేను మహాభారతాన్ని వింటాను, కాసేపు ఇంకోటి ఏదైనా సినిమా చూస్తాను అనేటటువంటి విధంగా ఉండకూడదు. మహాభారతాన్ని నువ్వు చూస్తున్నావు, నువ్వు శ్రవణం చేస్తున్నావు అని అంటే మహాభారతాన్ని ఆమూల అంతం కూడా నువ్వు అధ్యయనం చేయాలి, లేదు శ్రవణం చేయాలి. ఆ విధంగానే ఉండాలి. అంతేకాని దృష్టి అనేటటువంటిది ఇంకొక దానికి వెళ్ళకూడదు. దాన్ని వికల్పం అంటే ఇది కొంచెం, అది కొంచెం, అది కొంచెం, అలా 3 చేస్తే ఏది మనకు తుష్టి ఉండదు. మనం భోజనం చేస్తూ ఉన్నాం, వంట వండుతూ ఉన్నాం,
వంట వండుతూ ఉంటే ఒకదాన్ని మిక్సీకి వేసాం, ఇంకోవైపేమో అన్నం పెట్టాం, ఇంకోవైపేమో చారు ఏదో పదార్థం ఏదో చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీడికి మూడిటిని కూడా అన్వయించుకునేటటువంటి శక్తి వీడిలో లేకపోతే, గమనించుకునేటటువంటి శక్తి వీడిలో లేకపోతే ఏమవుతుంది? అక్కడ మిక్సీ అలా తిరుగుతూనే ఉంటుంది, చివరికి మూత పోయి చట్నీ అంతా కింద పడిపోతుంది. ఇక్కడేమో అన్నం ఉడుకుతూనే ఉంటుంది, చివరికి అన్నం ఏమో మాడిపోతూ ఉంటుంది. చారులో రసము, ఆ రసంలో మనం ఉప్పుకు కొంచెం తక్కువ వేయాల్సినటువంటిది ఎక్కువ వేయచ్చు. దానివలన ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. అలాగే ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పని మీరు ఒకటే చేయండి, ఆ ఒకటి సంపూర్ణంగా చేయండి. లేదు 2 పనులు చేసేటటువంటి సామర్థ్యం మనలో ఉందో 2 పనులు చేయండి, లేదు 3 చేసేటటువంటి సామర్థ్యం ఉంటే 3 చేయండి. అంతేకాని వికల్పంగా చేయకండి. ఎప్పుడూ కూడా అవికల్పంగా ఉండండి. అవికల్పము అంటే చాలా కంపల్సరిగా నువ్వు ఏకాగ్రతగా నేను ఈ విధంగా నేను చేయగలుగుతాను అనేటటువంటి నమ్మకం ఉంటుంది చూశారు, ఆ పద్ధతిగా మీరు కర్మను ఆచరించండి అని మనకు శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా ఇంకా ఏ విధంగా ఉండాలి అని అంటే సత్య ఆర్జవరత దాంత శుచిశౌచ సమన్విత శ్రద్ధధానో జితక్రోధ యథా సిద్ధ్యతి తచ్ఛృణు. చూడండి, ఇక్కడ కూడా అదే మాటే చెబుతున్నారు. ఏమని అనంటే యథా సిద్ధ్యతి, నువ్వు ఒక కర్మను నువ్వు ఆచరిస్తే అది ఏ విధంగా అయితే సిద్ధిస్తుందో తచ్ఛృణు, నువ్వు ఆ విధంగానే విను. నువ్వు ఇక్కడ వినేటటువంటి, ఇక్కడ పెట్టినటువంటి చెవి ఏదైతే ఉందో అది మహాభారతంలో మాత్రమే ఉండాలి, అంతేగాని పక్కన ఇంకొక ఆలోచన ఏది కూడా ఉండకూడదు. నువ్వు అలా వింటేనే ఇదనేటటువంటిది సిద్ధిస్తుంది. అలా ఉండడానికి మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు సత్యం. నిత్యము కూడా మనం మాట్లాడేటటువంటి మాట ఎప్పుడూ కూడా సత్యముగానే ఉండాలట. అదేవిధంగా ఆర్జం, సత్యము అంటే నిజాయితీగా మనం బ్రతకడం, నిజాయితీగా మనం మాట్లాడటం. ఎవరికైనా సరే ఒక అపకారం కలుగుతుంది అని అంటే జాగ్రత్తగా మనం వ్యవహరించడం, వీటినన్నిటినీ కూడా సత్యం అని పిలువబడుతుంది. ఈ విధంగానే మనం ఉండటం. ఇంకా ఏ విధంగా ఉండాలి అని అంటే దాంతము అని అంటే ఏమిటి అని అంటే ఇంద్రియములన్నింటినీ కూడా మన వశం చేసుకోవటం, అంటే నిగ్రహంగా మనం ఉండటం. ఏ పదార్థాన్నైతే ఏ వస్తువునైతే చూడకూడదు అని మనం ఒక్కసారి సంకల్పిస్తే ఇది చూడటం అనేటటువంటిది తప్పు అని మనకు తెలిసినప్పుడు ఆ వస్తువును కావచ్చు, ఆ పదార్థాన్ని కావచ్చు, ఆ వ్యక్తిని కావచ్చు పునః మళ్ళీ మనం చూడకూడదు. ఏ శబ్దాన్నైతే మనం వినకూడదు అని, ఇది వింటే ఇది తప్పు, ఇది దోషము అని మనకు తెలిసినప్పుడు ఆ శబ్దాన్ని ఎప్పుడు కూడా మనం వినకుండా ఉండడానికే మనం ప్రయత్నించాలి. వినకూడదు అంతే, దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినకూడదు అంతే. ఆ తర్వాత మనం ఏదో ఎగ్జామ్షన్స్ కోసం ప్రయత్నం చేయటం అనేటటువంటి శబ్దాన్ని నేను వాడుతున్నానే కానీ, ఎందుకంటే అలా ఉండలేం కాబట్టి ప్రస్తుత కాలంలో, కానీ ఖచ్చితంగా మనం ఈ విధంగా ఉండటానికే మనం ప్రయత్నించాలి అని దాని యొక్క తాత్పర్యం. ఇంకా ఏ విధంగా అనంటే శుచి శౌచ సమన్విత. చూడండి, ఇక్కడ శుచి అంటే మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున కూడా కేవలము ఈ శౌచ సమన్విత శుచి, ఏదో స్నానమాత్రం చేత శుచి అనేటటువంటిది కలగదు. ఎప్పుడు శుచి కలుగుతుంది అనంటే స్నానం చేసినప్పటికీ కూడా మనం మనస్సును అనేటటువంటిది ఎప్పుడూ కూడా శుచిగా ఉంచుకోవాలి. సరే, ఇక లౌకికమైనటువంటి వ్యాపారంలోకి మనం దిగితే మనం ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకి మనకు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అనంటే చక్కగా మోకాళ్ళ దగ్గర నుంచి పాదముల పర్యంతం ఈ వేళ్ళు ఉంటాయి చూసారు, కాళ్ళకి అంతవరకు కూడా చక్కగా పాద ప్రక్షాళన చేసుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఎక్కడి నుంచి అనంటే ఈ మోచేయి దగ్గర నుంచి, ముంజేయి దగ్గర నుంచి ఈ వేళ్ళ వరకు కూడా ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. లేదు మనము మల విసర్జనానికి వెళ్ళాం, అప్పుడేం చేయాలి అనంటే ఖచ్చితంగా పూర్తిగా మనము స్నానం చేయాల్సిందే. గురుగారు, నేను ఒకసారే స్నానం చేస్తాను, పునః నేను చెయ్యను కదా అని అంటే కాదు, అది నిమిత్తమైనటువంటి స్నానం. నిత్యము చేసేటటువంటి స్నానమేమో ఉదయం చేయడం. ఇది దీని ద్వారా ఏర్పడినటువంటి మలం అనేటటువంటిది మన శరీరంలో అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని శుద్ధి చేసుకోవాలి అని అంటే అది శుద్ధి అయితే కానీ మన మనస్సు అనేటటువంటిది సహకరించదు మనకి. కాబట్టి మీరు మళ్ళీ యథావిధిగా స్నానం అనేటటువంటిది కంపల్సరిగా చేయాలి. ఇలాంటి
శౌచ అంటే శౌచము అంటే శుచి సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం శుచిర్భూతులమై ఈ మహాభారత శ్రవణం అనేటటువంటిది మనం చేయాలి. అది ఎప్పుడైనానూ కూడా మీరు ఉదయం పూట స్నానం చేయడం, సాయంత్రం పూట పునః స్నానం చేయడం, ఈ మధ్యలో ఏదైనా సరే మలమూత్ర విసర్జనానికి మనం వెళుతున్నాము అనంటే మల విసర్జనానికి మనం వెళ్ళినట్లయితే స్నానం చేయాలి. మూత్ర విసర్జనానికి వెళ్ళినట్లయితే మోకాళ్ళ ప్రభృతి పాదముల వరకు పూర్తిగా కడుక్కోవాలి. చేతులు కూడా అంతే, మోచేయి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా మనం కడుక్కోవాలి. ఇలా చేసేటటువంటిది ఏదైతే ఉందో, ఇవి నేను 2-3 మాత్రమే చెప్పాను, ఇలా చాలా ఉన్నాయి. ఇలా చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని శౌచ సమన్విత శుచి అని పిలువబడుతుంది. ఆ విధంగానే మనం ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి అని అంటే శ్రద్ధధాన, శ్రద్ధగా ఉండాలట. ఇంకా ఏ విధంగా ఉండాలి? జితక్రోధ. జితక్రోధ అంటే క్రోధాన్ని జయించినటువంటి వారై ఉండాలి అని దాని యొక్క తాత్పర్యం. క్రోధాన్ని జయించడం అంటే చీటికి మాటికి కోపం రాకూడదు. కోపం పడాల్సినటువంటి సందర్భంలో కోపం పడాలి. అది కూడా క్షణిక ఆవేశం ఉండాలి, కానీ అది ఆశాంతం వాడిని నాశనం చేసేంత వరకు ఈ కోపం ఎప్పుడూ కూడా ఉండకూడదు. వాడి యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధ ఏదో పొరపాటు జరిగింటుంది. ఆ పొరపాటు జరగడం వలన ఆ క్షణం మనం కోప్పడితే వీడు సర్దుకుంటాడు అనేటటువంటి ఆలోచనతో మాత్రమే వాడి మీద కోప్పడాలే తప్ప వాడు ఉన్నంత వరకు, వాడు బ్రతికి ఉన్నంత వరకు వాడి మీద కోప్పడితే కోపం ఉండదు, ద్వేషం అని పిలువబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అట్టి కోపమును కూడా మనం జగించాలి. దానినే జితక్రోధ. కేవలము ఏదో మనమేదో అధ్యయనం చేస్తున్నాం, మనమేదో శ్రవణం చేస్తున్నాం, మనమేదో సత్పురుషులం అనేటటువంటిది మనం భావించకూడదు. ఈ విధమైనటువంటి లక్షణములను మనము నిత్యము కూడా అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తేనే మనం సత్పురుషులం అవుతాం. లేకపోతే అంటే పక్కవాడి కన్నా నేనే గొప్పవాడిని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అలా కాదు, మనం వీలైనంత వరకు అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలా ఉండటమే ముఖ్యపక్షము అని చెబుతూ ఉన్నారు జితక్రోధ అనేటటువంటి వాక్యంతో. ఆ విధంగా ఉంటే యథాసిద్ధ్యతి. నువ్వు ఈ విధంగా ఉంటే ఏ విధంగా అయితే నీకు సిద్ధిస్తుందో నువ్వు ఆ విధంగా ఉండి తచ్ఛృణు. తత్ అనేటటువంటి శబ్దానికి ఇక్కడ మహాభారతం అని అర్థం. ఆ మహాభారతాన్ని నీవు శృణు, విను అని దాని యొక్క తాత్పర్యం. ఇంతటి విశేషాలని మనం ఈరోజు చక్కగా మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి యథావిధిగా రేపటి రోజు కార్యక్రమంలో ఇంకా మనం మహాభారత శ్రవణం మనం ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఇక ఆచార్యుల వారి ద్వారా యథావిధిగా మనం అయినటువంటి శ్లోకములను పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం వాహనాని చ దేయాని హయామత్తాశ్చ వారణాః శయనం శిబికాశ్చైవ స్యందనాశ్చ స్వలంకృతాః యద్యద్గృహే వరం కించిత్ యద్యదస్తి మహద్వసు తత్తద్దేయం ద్విజాతిభ్యః ఆత్మాదారాశ్చ సూనవః శ్రద్ధయా పరయా యుక్తం క్రమశస్తస్య పారగః శక్తిదః సుమనా హృష్టః శశ్రూషరవికల్పకః సత్యార్జవరతో దాంతః శుచిః శౌచ సమన్వితః శ్రద్ధధానో జితక్రోధః యథా సిద్ధ్యతి తచ్ఛృణు శుచిశీలాన్వితాచారః శుక్లవాసా జితేంద్రియాః
सर्वेन्द्रियः జితేంద్రియః संस्कृतः सर्वशास्त्रज्ञः సంస్కృతः సర్వశాస్త్రజ్ఞः श्रद्धधानो न सूयकः శ్రద్ధదానోపసూయకః. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణం చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సుబ్రహ్మణ్యం గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉంది. మనం చక్కగా నామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మా
పతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద
గోవింద గోవింద. చక్కగా గోవిందనామ సంకీర్తన మనమంతా కూడా చేసుకున్నాం. ఇక పారాయణంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతం వరకు స్వామివారికి యథావిధిగా సమర్పణ చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అత లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ణినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.